కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అమ్మమ్మ బెస్ట్ నాయనమ్మ బెస్ట్ అని ఎవరో ఒక అతను వీడియో పెట్టారు. అమ్మమ్మ దగ్గర పిల్లలు పెరిగితే ఎంత బాగా పెరుగుతారో, అమ్మమ్మ ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో, మనం ఎక్కడికన్నా వెళ్ళామనంటే అసలు తిరిగి చూడక్కర్లేదు పిల్లలు ఏమయ్యారని. అమ్మమ్మ ఎప్పుడు కూడా ఫోన్ చేసి అమ్మ ఎక్కడున్నావని కూడా అడగదు. మేము వచ్చేంత వరకు కూడా పిల్లల్ని అంత ప్రేమగా చూసుకుంటుందని చెప్పేసి అమ్మమ్మలు అంత గ్రేట్ అని ఎవరో ఒక అతను వీడియో పెట్టారు. అతన్ని పట్టుకుని ఈ నాయనమ్మలు ఎవరైతే ఉన్నారో అమ్మ నా బూతులు తిడుతున్నారు. ఏ నాయనమ్మలు ఎవరు చూడరా, అమ్మమ్మలే చూస్తారా? అమ్మమ్మ ఇంటికి ఎప్పుడో సెలవులు వచ్చినప్పుడో, లేదంటే పురుడికి వెళ్ళినప్పుడో, లేదంటే పండగ వచ్చినప్పుడో ఓ 10 రోజులు 15 రోజులు వెళ్ళి అక్కడ ఉండి వస్తారు. అప్పుడు మూతులు గడిగి ముడ్లు గడిగి వాళ్ళకి విసిరి ఒకసారి వచ్చారు కాబట్టి ఆ 10 రోజులు 15 రోజులు వాళ్ళని ప్రేమగా చూసుకుంటారు. అలా చూసుకోవడం వల్ల అమ్మమ్మలు చాలా బెస్ట్, అమ్మమ్మలే ప్రేమగా చూసుకుంటారని మాట్లాడుతున్నారు. జీవితకాలం వీళ్ళు నాయనమ్మల దగ్గర ఉంటారు, నాయనమ్మ ఆస్తులు తీసుకుంటారు, నాయనమ్మ పేరుని నిలబెడతారు, నాయనమ్మ ఇంట్లో ఉండి చదువుకుంటారు. మరి నాయనమ్మ ఎంత కష్టపడి ఆ పిల్లల్ని పెంచుతుంది అంటే నాయనమ్మ వేస్ట్ అమ్మమ్మ బెస్ట్ అని మాట్లాడతారా? ఎవడరా నువ్వు పెట్టింది వీడియో అని చెప్పేసి కొంతమంది నాయనమ్మలకి చాలా కోపం వచ్చింది, ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. చూడండి, ఇక్కడ అమ్మమ్మలు బెస్ట్ నాయనమ్మ బెస్ట్ అని అంటే మరి ఇదే అమ్మమ్మకు కూడా ఒక కొడుకు ఉంటాడు, వాళ్ళకు కూడా మనవాళ్ళు ఉంటారు. ఇక్కడ అమ్మమ్మ బెస్ట్ అని మనం అమ్మమ్మని మెచ్చుకుంటున్నాం. మరి అదే అమ్మమ్మకు ఒక కొడుకు ఉండి మనవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ నాయనమ్మ పోస్ట్ కూడా ఉంటుంది కదా. అంటే ఇక్కడ కూతురు పిల్లలనేమో బాగా చూస్తుందనేమో ఇక్కడ బెస్ట్ అంటున్నాము, కొడుకు పిల్లలను పట్టించుకోవట్లేదని అక్కడ కొడుకు పిల్లల విషయంలో వేస్ట్ అని చెప్తున్నాం. కొడుకు పిల్లలను చూసేవాళ్ళు ఉన్నారు, కూతురు పిల్లలను కూడా చూసేవాళ్ళు ఉన్నారు. కూతురు ఎందుకంటే పెళ్ళి అయిపోయి అత్తారింటికి వెళ్ళిపోతుంది కాబట్టి, ఎప్పుడో ఒకసారి వస్తుంది కాబట్టి ఏ తల్లిదండ్రులైనా సరే ప్రేమగా చూసుకుంటారు, అందులో డౌటే లేదు. చిన్నప్పటి నుండి పుట్టి పెరిగింది కాబట్టి ఆడపిల్ల మీద కొంచెం ప్రేమ ఎలా అయినా ఉంటుంది. అమ్మ మళ్ళీ అత్తారింటికి వెళ్ళిపోతుంది, ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా అని కూతురు పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉంటారు. కూతురు పిల్లల్ని ప్రేమగా చూడకుండా సరిగ్గా పట్టించుకోలేదనుకోండి, అల్లుడికి కోపం వస్తుంది కదా. అల్లుడు ఏమంటాడు, అదిగో మీ అమ్మ వాళ్ళు మన పిల్లల్ని దగ్గర తీసుకోరు, కనీసం మర్యాద ఇవ్వరు, పట్టించుకోరు, నాకు మర్యాద చేయరు, కనీసం మన వాళ్ళకి కూడా మర్యాద చేయరు, ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్తానంటామని ఇక్కడ కూతుర్ని వెళ్ళనీయకుండా అల్లుడు ఆపేస్తాడు. మీరు ఈ విషయాన్ని ఎవరు కూడా గమనించుకోవట్లేదు. అమ్మమ్మ బెస్ట్, అమ్మమ్మ ఎంత బాగా చూస్తుందో పిల్లల్ని అని అంటున్నారు. అమ్మమ్మ ఎందుకు చూస్తుంది? తన కూతురు మళ్ళీ పుట్టింటికి రావాలని అంటే ఆ పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలి, కూతుర్ని మనవల్ని. అలా చూస్తేనే అల్లుడు రేపొద్దున కూతుర్ని పండగ వచ్చిందనంటే భార్య నేను మా పుట్టింటికి వెళ్తానంటే సరే వెళ్ళని పంపిస్తాడు అల్లుడు. అదే కనుక ఇక్కడ ఏమీ చూడకుండా ప్రేమగా చూడకుండా తిండి పెట్టకుండా విసుక్కుని కసుక్కుని అమ్మమ్మలు కనుక ఇలా చేశారనుకోండి, అత్తగారు వాళ్ళు ఏమంటారు, మీ ఇంటికి వెళ్తే సరిగ్గా పట్టించుకోరు, సరిగ్గా చూడరు, పిల్లలకు ఒక 100 రూపాయలు చేతిలో పెట్టరు, మీ అమ్మ పిల్లలకు ఒక డ్రెస్ కొని పెట్టదు, అన్నం తినిపించదు, ఏమీ చేయదు, మీ కొంపకి ఎందుకు పోతానంట, వాళ్ళే గతిలేక ఏడుస్తుంటే నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, వాళ్ళు ఏమన్నా నిన్ను రమ్మని పిలిచారా, 4 రోజులు ఉండని పిలిచారా, ఎందుకు ఎగేసుకుంటావు పుట్టింటికని అంటావని ఇక్కడ అత్తగారు వాళ్ళు ఆ అమ్మాయిని వెళ్ళొద్దని ఆపేసే పరిస్థితి ఉంటుంది. అందుకే ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఎక్కడో ఒక చోట తెచ్చి ఏ పండగ కన్నా అల్లుడు వచ్చాడంటే అల్లుడికి కూతురికి ఆ పిల్లలకి వాళ్ళకున్న దాంట్లో కలిగింది ఏదో ఒకటి పెడుతూ ఉంటారు. అలాగే కూతురు వెళ్తుందనంటే పచ్చళ్ళు ఇస్తారు, పిండి వంటలు ఇస్తారు, బట్టలు పెడతారు, ఏది ఉంటే అది ఇస్తారు. ఎందుకంటే ఆ పెళ్లిలో ఇచ్చిన కట్నమే తప్ప తర్వాత ఏమీ కూడా పుట్టింటి నుంచి అమ్మాయికి ఆస్తులు అనేవి రావు. మరి అత్తగారు వాళ్ళు అంటారు కదా, ఆ పెళ్ళప్పుడు ఇచ్చారా కట్నం ఏదో మళ్ళీ ఇంటికి వెళ్తే గొడ్డు ముక్క పెట్టలేదు, తిండి పెట్టలేదని ఆ అమ్మాయిని నానా మాటలు అంటారు కదా. ఆ ఉద్దేశంతో పుట్టింటి వాళ్ళు ఆ అమ్మాయి వచ్చినప్పుడల్లా మర్యాదగా చూసి అల్లుడికి కూతురికి మనవలకి ఏది ఉంటే అది పెట్టి పంపిస్తారు. కూతురు మళ్ళీ పుట్టింటికి రావాలని అంటే వీళ్ళ ప్రేమ ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే అత్తగారు వాళ్ళు మళ్ళీ పంపిస్తారు. అది విషయం. అమ్మమ్మ దగ్గర ఎక్కువ రోజులు ఉండరు కాబట్టి కొద్దిగా ప్రేమను చూపెడతారు, అది పెద్ద గొప్ప విషయం ఏమి కాదు. మరి ఇదే అమ్మమ్మకి కూడా కొడుకుంటాడు, కొడుకు పిల్లలు ఉంటారు. మరి వాళ్ళని ఎందుకు ప్రేమగా చూడట్లేదంటే వాళ్ళు వీళ్ళ దగ్గరే ఉంటారు కాబట్టి ఇంకా రోజు ఎదురుగుండగా చూస్తుంటే పెద్ద ప్రేమని ఏం చూపెడతారు చెప్పండి. ఎంతమంది నానమ్మలు పిల్లల్ని ప్రేమగా చూసిన వాళ్ళు లేరు. కొడుకులు పట్టించుకోకపోయినా సరే మనవలు కూడా నానమ్మలు చూసే పిల్లలు కూడా ఉన్నారు. ఇది కూడా గమనించండి. మా నానమ్మ మమ్మల్ని పెంచింది, మా నానమ్మ మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంది, అందుకే మా అమ్మ మా నాన్న లేకపోయినా మా నానమ్మని మేమే చూసుకుంటున్నామని వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు కూడా మనవలు కూడా ఇప్పుడు నానమ్మలు చూసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ విషయం కూడా మనం గమనించాలి. కాబట్టి అమ్మమ్మ బెస్ట్ నానమ్మ బెస్ట్ అని ఇలా ఏమీ మాట్లాడకండి. అమ్మమ్మల్లో కూడా చెడ్డవాళ్ళు ఉన్నారు. కూతుర్లకు ఆస్తులు ఇవ్వకుండా, కూతురికి కట్నాలు ఇవ్వకుండా, కూతుర్ని అసహ్యంగా తిట్టేవాళ్ళు, కూతుర్ని కనీసం పండగ వచ్చిందని అంటే రామ్మ అని పిలవలేని తల్లులు కూడా ఉన్నారు తెలుసా. మా అమ్మ చెడ్డదండి, మా అమ్మ మంచిది కాదండి, మా అమ్మే మా కుటుంబంలో గొడవలు పెట్టిందండి, మా అమ్మతో మాట్లాడి చాలా సంవత్సరాలు అయిందండి, మా అమ్మ ఇంటికి నేను వెళ్ళనండి అని ఎంతోమంది ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాలి కదా. పిల్లల విషయంలోనే అమ్మమ్మ ప్రేమగా చూస్తుందని అంటున్నారు కానీ చంటి పిల్లల్ని ఎవరైనా ముద్దాడతారు, ప్రేమగా చూస్తారు, అది అందరిలో ఉంటుంది. అలా అంటే మేనమామలు కూడా పిల్లల్ని ఎంతో ప్రేమగా చూసేవాళ్ళు ఉన్నారు. చాలామంది చెప్తూ ఉంటారు చూడండి, పుట్టింటికి వెళ్ళామంటే అమ్మమ్మ తర్వాత మేనమామే
ధైర్యంగా నిలబడేది మేనమామ అని గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. మరి మేనమామలు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, మేనమామలు కూడా ఆస్తుల కోసం కొట్లాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. సొసైటీలో రకరకాల మనస్తత్వాలు వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు రోజుల్లాగా ఏమీ లేదు. ఆస్తులు, డబ్బు ఇలాంటి విషయాల్లో చాలా గొడవలు వస్తున్నాయి. పెళ్ళైన కొత్తలో చాలా ప్రేమను చూపిస్తారు, కొన్ని రోజులు అయిన తర్వాత ఆస్తుల విషయాల్లో తగాదాలు వస్తున్నాయి. ఇదే కూతురుని బయటకు గెంటేయడం, ఇదే కూతురికి ఏమీ ఇవ్వకపోవడం. అమ్మ నువ్వు నాకు కట్నం తక్కువ ఇచ్చావు కదమ్మా, ఇప్పుడు ఏదైనా నాకు ఆస్తి ఇయ్యమ్మా అని అడిగిందంటే ఆ కూతురుని తీసుకువెళ్ళి దూరం పెట్టేస్తారు. ఈ అన్నదమ్ములు కూడా అంతే, నీకు పెళ్లికి కట్నం ఇచ్చేసాం, బంగారం పెట్టేసాం, ఇప్పుడు ఎందుకు ఆస్తి ఇవ్వాలి, వెళ్ళు అని చెప్పేసి ఇంకా ఏ పండక్కి పిలవకుండా మాట్లాడితే ఎక్కడ వచ్చేస్తుందో, మాట్లాడితే ఏం పెట్టాల్సి వస్తుందని ఈ అన్నదమ్ములు కూడా దూరం పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. చంటి పిల్లల విషయంలో అమ్మమ్మ బెస్ట్ అని మాట్లాడుతాం కానీ ఏ కూతురికైనా పురుడు పోసారని అంటే ఖచ్చితంగా ఆ చంటి పిల్లల మీద ప్రేమ చూపెడతారు, చాలా బాగా చూసుకుంటారు. సహజంగా అందరిళ్లలోనూ జరిగేది. అలా అని నాయనమ్మని తక్కువ చేసి చూడడం, అమ్మమ్మని బెస్ట్ అని గొప్పగా చెప్పుకోవడం అంటే కాంట్రవర్సీలు మాత్రం చేయకండి. ఎందుకంటే నానమ్మ పొజిషన్లో ఉన్నవాళ్ళు చాలా మందికి కోపం వచ్చింది ఈ వీడియో మీద. ఎవడరా వీడు వెధవ ఎలా చేస్తాడా, మా పిల్లల్ని నేను ఎంతో ప్రేమగా చూసుకుంటాను, అమ్మమ్మలు అస్సలు పట్టించుకోరు. కొంతమంది నానమ్మలకి కోపం వచ్చింది కాబట్టి ఇలాంటి చెత్త వీడియోలు ఏవి పెట్టకుండా ఉండడమే మంచిది. ప్రేమగా చూసే అమ్మమ్మలు ఉన్నారు, తిట్టుకునే అమ్మమ్మలు ఉన్నారు, కూతుర్ని గుమ్మంలోకి రానివ్వకుండా చూసే తల్లిదండ్రులు ఉన్నారు, కూతుళ్లే స్వయంగా తల్లిదండ్రుల మీద కేసులు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అమ్మమ్మ బెస్ట్, నాయనమ్మ బెస్ట్ అని మాత్రం అనకండి. రేపొద్దున ఈ పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరు ఆస్తి తీసుకుంటారు? అమ్మమ్మ ఆస్తి ఏమన్నా ఇస్తుందా? అమ్మమ్మ తాతయ్య ఏమి ఇవ్వరు, అక్కడ ఉన్న కొడుకులు కూడా ఏమి ఇవ్వనివ్వరు. వీళ్ళకి ఏ హక్కు అయినా సరే నానమ్మ దగ్గరే ఉంటుంది. నానమ్మ దగ్గర దెబ్బలాడి తీసుకునే అధికారం కూడా వీళ్ళకే ఉంది. కాబట్టి ఎన్ని అనుకున్నా, ఎన్ని తిట్టుకున్నా, నానమ్మ ఒకవేళ తిట్టినా, కొట్టినా, జాగ్రత్తగా పెంచినా నానమ్మ దగ్గర ఉంటేనే వాళ్ళకొక జీవితం, లైఫ్ అనేది బాగుంటుంది. ఎందుకంటే మా వారసులు ఎవరు అని అంటే ఇదిగో మా మనవలని చెప్పుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. అమ్మమ్మ ఇంట్లో వారసులని ఏం చెప్పుకుంటారు చెప్పండి? ఏదో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు చక్కగా ప్రేమగా చూస్తారు, అంతవరకే కానీ అమ్మమ్మల దగ్గర నుంచి ఏమీ అడిగే హక్కు ఈ పిల్లలకు కూడా ఉండదు. ఆ పిల్లలు హక్కుదారులుగా మాట్లాడుకునే విషయం ఎక్కడుంది అని అంటే నానమ్మల దగ్గరే ఉంటుంది. ఎవరో యథాలాభంగా ఒక వీడియో పెట్టేసరికి అది సోషల్ మీడియా అంతా వైరల్ అయ్యేసరికి అమ్మమ్మ పోస్టు, నాయనమ్మ పోస్టులో ఉన్న వాళ్ళు అందరూ కూడా రకరకాల వీడియోలు చేసి పెట్టేస్తున్నారు. అమ్మమ్మల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, నానమ్మల్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వీడియోలు చేసి ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు, తప్పేమీ లేదనుకోండి. కానీ మనుషులందరూ ఒకేలాగా ఉండరు. వాళ్ళు ప్రేమను చూపించే విషయంలో కూడా రకరకాల మనస్తత్వాలు ఉంటారు. ఇప్పుడు అమ్మమ్మ ఇంటికి వెళ్ళామనుకోండి, కూతురు పిల్లలకి ఏదన్నా పెట్టి కొడుకు పిల్లలకి ఏది పెట్టలేదని అంటే అక్కడ ఉన్న కోడలు కూడా అనుకుంటుంది అదిగో కూతురు పిల్లల్ని బాగా చూస్తుంది, ఎప్పుడు కూతురు పిల్లలు వచ్చినా దోచి పెడతారు వాళ్ళకి, మా పిల్లల్ని అసలు పట్టించుకోరని ఆ కోడలు కూడా అలాగే అనుకుంటుంది. ఆస్తుల విషయంలో కానీ ఇంకా వేరే ఏ విషయాల్లో అయినా సరే అక్కడ ఉన్న కొడుకు పిల్లలకే అధికారం ఉంటుంది కానీ ఈ కూతురు పిల్లలకి అధికారం ఉంటుందా చెప్పండి? అమ్మమ్మలు ఏంటంటే నా కూతురు ఎప్పుడో ఒకసారి వస్తుంది పండగలకి, పబ్బాలకి, అలాంటప్పుడు నా మనవలకి నేను పెట్టుకుంటే తప్పేంటి, ఎప్పుడో ఓసారి వచ్చినప్పుడన్నా పెట్టద్దా అని కొంచెం అతిగా ప్రేమని ఈ కూతురు పిల్లల మీద చూపెడతారు. అలా అని కొడుకు పిల్లల్ని తక్కువ చేసి చూపించారా అని కాదు. కోడలు మంచి ప్రవర్తనతో ఉందనుకోండి, కొడుకు పిల్లలను కూడా బాగానే చూస్తుంది. అత్త కోడలు సరిగ్గా ఉన్నారనుకోండి, అక్కడ కొడుకు పిల్లల మీద కూడా ప్రేమను చూపెడతారు ఈ నానమ్మలు. అత్త కోడళ్ళకి కనుక గొడవలుండి పడలేదనుకోండి, కోడల మీద కోపం అంతా తీసుకువెళ్ళి పిల్లల మీద చూపెడతారు. ఇది నాకు అన్నం పెట్టదు, ఇది నన్ను ప్రేమగా చూసుకోదు, ఇది నన్ను అడ్డమైన తిట్లు తిడుతుంది, అలాంటప్పుడు దీని పిల్లలకి నేనెందుకు పెట్టాలని కోడల మీద ఉన్న కోపం తీసుకువెళ్ళి ఈ నానమ్మలు ఆ పిల్లల మీద చూపెడతారనమాట. కోడలు మంచితనంగా ఉందనుకోండి, నానమ్మ మంచిదవుతుంది. అలాగే అమ్మమ్మ విషయానికి వస్తే కూతురు మంచితనంగా ఉందనుకోండి, కూతురు పిల్లల విషయంలో కూడా అమ్మమ్మ మంచిదవుతుంది. కూతురు కూడా ఏదైనా ఆస్తి విషయంలో అమ్మమ్మ మీద దెబ్బలాడింది అనుకోండి, అమ్మమ్మ కూడా ఈ పిల్లల్ని దూరం పెడుతుంది. అదే కనుక కోడలు అత్తగారిని ప్రేమగా చూసుకోలేదనుకోండి, ఆవిడ కూడా ఆ పిల్లల్ని దూరంగా పెడుతుంది. ఇక్కడ ఏంటంటే ప్రేమలు అనేవి పెద్దవాళ్ళ మధ్యన ఉంటే ఆటోమేటిక్గా పిల్లల మీద వస్తాయి. పెద్దవాళ్ళే ఇష్టం వచ్చినట్టు దెబ్బలాడుకున్నారనుకోండి, ఎవరి పిల్లల్ని ఎవరి దగ్గరికి తీస్తారు చెప్పండి? కొంతమంది నానమ్మలు చెప్తూ ఉంటారు, పిల్లల్ని నేను దగ్గరికి తీసుకున్నానని అంటే మా కోడలు ఊరుకోదు, నా పిల్లలతో మాట్లాడనివ్వదు, పిల్లల్ని దగ్గరికి రానివ్వదని ఇలా చెప్పే నానమ్మలు కూడా ఉన్నారు. ఎందుకంటే పిల్లలతో మాట్లాడినా, పిల్లల్ని దగ్గరికి తీసుకున్న కోడలు ఊరుకోదు. ఆ భయానికి వీళ్ళు పిల్లల్ని దూరంగా పెడుతూ ఉంటారు. కొన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు కూడా ఉంటాయి. నానమ్మ బెస్ట్, అమ్మమ్మ బెస్ట్ అని అంటే పెద్దవాళ్ళ మనస్తత్వాలు బట్టి పిల్లల మీద ప్రేమ చూపించడం జరుగుతుంది. కూతురు మంచిదైతే అమ్మమ్మ మంచిదవుతుంది, కోడలు మంచిదైతే నానమ్మ మంచిదవుతుంది. ఈ విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ మరొక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.